యూట్యూబ్ ఛానల్ టైప్ లో ఉన్నారా? న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ బ్లాక్కాస్ట్ నేను యాక్చువల్ రీసెంట్ గా అశోక్ న్యూస్ పేపర్ స్టార్ట్ ఏంటి అవసరం ఓకే అండి. ప్రస్తుతం మనం మహబూబాద్ జిల్లా మహబూబాద్ నియోజకవర్గం ఇస్లాం తండా గ్రామ పంచాయతీ పరిధిలో ప్రస్తుతం ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఈశ్వరి శంకర్ నాయక్ గారి యొక్క వాళ్ళ ఇక్కడ ప్రచారంలో మన ప్రస్తుతం అయితే ఉన్నాము. అయితే ప్రధానంగా మరి తను సర్పంచ్ అభ్యర్థిగా ఎందుకు రాదలుచుకున్నాడు ఏందని వాళ్ళ మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నా సార్. సార్ మరి హఠాత్తుగా మరి మీరు సర్పంచ్ గా రావాలని ఎందుకు అనుకుంటున్నారు? నేను ఇంతకు ముందు సర్పంచ్ మాట్లాడండి. నేను ఇంతకు ముందు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో రెబల్ గా కాంగ్రెస్ పోటీ చేశాను. మాట్లాడండి, మీరు ఆగకండి. నేను కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీకి అంటే రెబల్ గా అప్పుడు పోటీ చేశాను. ఆ పోటీ చేసి ఓన్లీ 25 ఓట్లు తోటి ఓడిపోయినాను. అప్పటి నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మెయిన్ అప్పుడు కూడా నాకు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లు నాకు మద్దతు చేశారు. సర్పంచ్ అభ్యర్థి మద్దతు తోటి అలా వండుకుంటూ చూసినాము. ఆ క్యాండిడేట్ 25 ఓట్లతోటి గెలిచినాక టిఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది. అప్పుడు పైన ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు. సరే చేయని పరిపాలన అని అనుకున్నాము. ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం అప్పుడు ఓడిపోవడానికి అధికార పార్టీ ఉంది. అధికార పార్టీ ఓన్లీ 25 ఓట్లతోటి నేను ఓడిపోయినాను. ఓకే, అంటే మీరు గెలిచినట్టే. అంతేనా? ఆ టైంలో కూడా. ఓకే, అయితే ప్రధానంగా ఇక్కడ ఆ 5 ఏళ్ల పరిపాలనలో బీఆర్ఎస్ సంబంధించిన సర్పంచ్ ఏమైనా పని చేయకపోయాడా? బీఆర్ఎస్ సర్పంచ్ నిలబడి దాదాపు ఒక 10 సంవత్సరాలు మా గ్రామాలు 2 గ్రామాలు చాలా వెనకకి వెళ్ళిపోయినాయి. మా నిలబడ్డ సర్పంచ్ ఏ ఒక్క పని చేయలేదు. ఏం పని చేసిందంటే ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ ఆఫీస్ కట్టియలేదు. ఈ 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి గ్రామ పంచాయతీ ఆఫీస్ కట్టలేదు. ప్లస్ ఆ స్కూల్లో గ్రామ పంచాయతీ చేసేసిండు. ఇప్పుడు అతను చేసిన పని ఇక్కడ ఇప్పటి వరకు చుట్టుపక్కల గ్రామాలలో అన్నిట్లో అంటే కాలనీ టైప్ కట్టించారు. ఏది గృహాలు, ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. కానీ మా సర్పంచ్ పోయి ఎమ్మెల్యే దగ్గర అడిగి 1 ఎకరం భూమి కొనుక్కున్నారు. మళ్ళీ ఆ భూమిని రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్ముకున్నారు. కానీ ఈ ప్రజలకు ఇల్లు కట్టేయడానికి ఆ భూమిని కొన్నారు. మా తండకు ముందు ఆ భూమిలో ఇల్లు కట్టిస్తామని చెప్పారు. కానీ అందరు ఆశతోటి ఒక 20-30 ఇల్లు కట్టిస్తే మనం అందరికి ఇస్తారు ఇళ్ళని ఆశపడ్డారు. కానీ అది కరెక్ట్ గా ఒక 6 నెలల్లో కాలేదు. అసలు ఆ భూమిని రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్ముకున్నారు. సార్ మీరు ప్రధానంగా గతంలో పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత స్వల్ప ఓట్లతో ఓడిపోయారు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీ యొక్క గ్రామ పంచాయతీ సంబంధించిన సానుభూతి ఎలా ఉంది? ఇప్పుడు నాకు సానుభూతి అసలు ఇప్పుడు నేను అయితేనే నువ్వే కావాలన్నట్టుగా నాకున్న ప్రజలు, నాకు 2 తండాలలో ఉన్న ప్రజలు నువ్వే ఫుల్ సపోర్ట్ ఉన్నది మాకు.
మా ఫుల్ మెజార్టీ తోటి గెలుస్తాము. చూడండి మీరు. ఇంకా 11వ తారీఖు మధ్యాహ్నం సాయంత్రం వరకు మాకెంత బలం ఎన్ని ఉన్నది ఓట్లు అనేది. సరే? ఇప్పుడు ఇక్కడ 580 ఓట్లు ఉన్నాయి. మీ అందరూ సానుభూతిగా మాట్లాడేటోళ్ళు ఓట్ల రూపంలో వస్తాయని మీరు అనుకుంటున్నారా? మీ ఆత్మసాక్షి చెప్తుందా? వాస్తవాన్ని మాట్లాడాలి. వాస్తవమే. ఇక్కడ ఉన్న జనాలలో వాళ్ళకు బలము చాలా 25% ఉన్నది. మాకు 75% మాకే ఉంది బలము. ఓకే, ఇది కరెక్ట్ గా చెప్తున్నాం అన్నమాట. మా సర్వే ప్రకారంగా ఇక్కడ ఉన్న ప్రజలు ఓట్ల రూపంలో మీకు వేస్తారని మీరు అనుకుంటున్నారు? వాస్తవమేనా? ఇప్పుడు చిన్న పబ్లిక్ టాక్ తీసుకున్నా పూర్తిగా మీ పేరే చెప్పారు. ఇది వాస్తవంగా ఓట్ల రూపంలో వస్తాయి? ఓట్ల రూపంలో వస్తాయి, మీరు చూడండి. ఓకే, ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ యువత ఏమంటుంది? ప్రధానంగా యువత మీద పడ్డది. స్థానిక ఎన్నికలంటే ఒక ఇంట్లో 6 ఉంటే దాంట్లో ఒక బాబు 22 సంవత్సరాలు 24 సంవత్సరాలు ఉంటే తను ఏం చెప్తే అదే జరిగే పరిస్థితిలో ఇప్పుడున్న ఎన్నికలు జరుగుతున్నాయి. యువత ఏమంటుంది? యువత కూడా మంచి పరిపాలన కావాలి, ఓకే, అభివృద్ధి కావాలి, ఊర్లో అభివృద్ధి చేసే వ్యక్తి కావాలి. మా సర్పంచ్ మాకు కొన్ని గొడవలతోటి సరిపోయింది, పోలీస్ స్టేషన్లతోటి సరిపోయిండు తప్ప మా సర్పంచ్ చేసిన పని ఏం లేదు. ఏదన్నా చిన్న పంచాయతీ వస్తే కూడా దాన్ని క్లోజ్ చేయాలి, అందరు శాంతియుతంగా ఉండాలనే వ్యవస్థను తేలేదు. భయప్రాంతులకు గురి చేసిండు మా సర్పంచ్. అతను చేయని పార్టీ అండదండలు చూసుకొని అలా చేసిండు. ఇప్పుడు ఆయన మీద మీది బ్యాడ్ గా నేను చెప్పను, కానీ నేనేందంటే నేను ఇప్పుడు గెలిచాక నాకు ఇప్పుడు ప్రభుత్వం ఉంది, పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేసింది అనేది కూడా మాకు సన్న బియ్యం అనేది ఇచ్చింది, ప్లస్ బోనస్ అనేది ఇచ్చింది, ప్లస్ రుణమాఫీ అనేది కేసీఆర్ ఇప్పటి వరకు రుణమాఫీ 1 లక్ష రూపాయలకు 5 సంవత్సరాలు చేసింది. కానీ ఒకటేసారి 1 లక్ష రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ అయింది. ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మేము ప్రజల్లోకి తీసుకుంటాం. అయితే ప్రధానంగా ఇక్కడ మీ గ్రామ పంచాయతీ సంబంధించిన వాళ్ళు పూర్తి స్థాయిలో మీరు గెలిస్తే అయితే శంకర్ నాయక్ గారు చెప్పండి, మీకు ఇక్కడ పార్టీ సపోర్ట్ ఉంది, మీరు గెలుస్తారు, ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు, ఏం చేయబోతున్నారు? ప్రజలకు మాకు ఇప్పుడు 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మాకు ఒక 8 ఇండ్లు ఇచ్చింది, ఇంకొక 20 ఇండ్లు తేవాల. తండకు అభివృద్ధి చేయడానికి సిద్ధము. ఇంకా కొన్ని రోడ్స్ రాలేదు, కొన్ని డ్రైనేజ్ చేస్తే ఈ తండలో అసలు డ్రైనేజ్ అనేది వ్యవస్థే లేదు, గ్రామ పంచాయతీ లేదు. ప్లస్ ప్రజలకు మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ సోర్సెస్ చాలా ఇక్కడ అక్కడ వాటర్ అనేది కరెక్ట్. మాకు కేసీఆర్ ఇచ్చిన నల్లాలకు అన్ని బిల్స్ అయిపోయినాయి, కానీ మా ఇంటికి నల్లాలు లేవు. అంటే నల్లాలు పెట్టుకున్నారు, అన్ని పైప్ లైన్ అంతా తీసింది అనేది అంత రికార్డులో ఉంది, కానీ ఇంటి దగ్గర చూస్తే లేదు. ఆ వాటర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నది 2 తండాలకు. ప్లస్ రోడ్లు కూడా సీసీ రోడ్లు కొన్ని సందులకు పోయలేదు, మెయిన్ రోడ్లు పోసారు. కానీ అదొకటి హామీ ఇస్తున్నాను, ఇల్లు కట్టియాలని అది ఒకటి హామీ ఇస్తున్నాను. ఉన్న పేదవాడికి ఇల్లు కంపల్సరీ, ఇల్లు అక్కడ ఎంపీ ఎమ్మెల్యే తోటి కొట్లాడి మరి ఇల్లు తీసుకొచ్చేసి, చాలా మంది ఇక్కడైతే అంత పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు ఈ తండాలో. మా తండాలో కూడా ఒక 25% ఇంకా ఇల్లు కట్టేది ఉన్నది, అది చేస్తానని చెప్పేసి నేను ఇచ్చే ప్రజలకు హామీ. ఇంకోటి ఏంటంటే మాకు బావి ఉన్నది, కానీ అవి లేదు, అది కరెక్ట్ లేదు. ప్లస్ ఇంకొక బోర్ వేయించి అక్కడ వాటర్ సోర్సెస్, ఇక్కడ వాటర్ సోర్సెస్, ఇదొకటి హామీ ఇస్తున్నాను. ప్రజలకు ఇంకో గ్రామ పంచాయతీ ఆఫీస్ కట్టియాలని అదొకటి హామీ ఇస్తున్నాను. ఇంకా వీళ్ళకు కొన్ని పింఛన్లు కొంతమందికి రాలేదు, ఆ పింఛన్లు కూడా నేను వాళ్లకు అది ఇప్పియాలని అదొక హామీ ఇస్తున్నాను. ప్రజలకు ఇంకా చిన్న చితక పనులు ఏమన్నా ఏది చేయాలన్నా అది నేను వాళ్ళకు, నన్ను గెలిపిస్తే వాళ్ళకు నేను ఈ పనులు చేయడానికి వాళ్ళకు రుణపడి ఉంటాను. ప్రతి 5 సంవత్సరాల వరకు నేను వాళ్ళకు ప్రతి పని చేస్తాను. ఇంకా చాలా చక్కగా మాట్లాడారు. అయితే ప్రధానంగా మీకు ఇక్కడ గ్రామ పంచాయతీ నుంచి గెలిపించిన తర్వాత మీ యొక్క సొంత ఖర్చులతో ఈ గ్రామానికి మీ గ్రామ పంచాయతీ ఏమైనా పెట్టగలుగుతారా? నా సొంత ఖర్చులతోటి ఇక్కడ గ్రామంలో ఏదైనా ఏం చిన్న
చిన్న ఫంక్షన్స్ కానీ, ఓకే చిన్న ఎవరన్నా చనిపోయినప్పుడు కానీ, ఓకే చిన్న ఇంకేమన్నా చిన్న పేదోడికి ఏం చేయలేని స్తోమతలో ఉంటే ఓకే. అది నా హాస్పిటల్ ఖర్చు కానీ ఏదైనా అది నా సొంత ఖర్చులతో పెడతాను నేను. ప్లస్ ఇప్పుడు ఏమీ లేదు వాళ్ళకు, పాపం పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు పెళ్లి ఖర్చులకు ఓకే ప్లస్ ఇంకేదన్నా ఓకే. చిల్లర ఖర్చులకు అది నా సొంత ఖర్చులతో నేను పెట్టాను. ఎన్ని ఓట్లు ఉన్నాయి సార్ ఇక్కడ? ఇక్కడ మొత్తం 580 ఓట్లు ఉన్నాయి. ఎన్ని వార్డులు ఉన్నాయి? 8 వార్డులు ఉన్నాయి. వార్డులు అంతా బలంగా ఉన్నారా? వార్డులంతా బలంగా ఉన్నారు. ఒక 2 వార్డులు మాత్రమే ఓకే వాళ్ళ అంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి. ఓకే. మహిళలు ఏమంటున్నారు ఇక్కడ? మహిళలు ప్రతి ఒక్క మహిళలు మనకు మంచి పరిపాలన కావాలి, అధికారం ఉంది కాబట్టి ఈ క్యాండిడేట్ ని గెలిపించుకుంటే మనకు పనులు అవుతాయని చెప్పేసి ప్రతి మహిళలు మనకు చాలా సానుభూతి పలుకుతున్నారు, సపోర్ట్ గా మీకు ఉన్నారు. నచ్చిన నాయకుడు ఎవరు? ఎక్కడ స్థానికంగా స్టేట్ లో కావచ్చు, సెంట్రల్ లో కావచ్చు? సెంటర్ లో ఇప్పుడు నాకు నచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి ప్లస్ మా మురళీ నాయక్ ఎమ్మెల్యే. సెంట్రల్ అడుగుతున్నా, సెంట్రల్ సంబంధించి కేంద్రం నుంచి. సెంటర్ లో రాహుల్ గాంధీ. వాస్తవేనా? వాస్తవం అంటే చెప్తున్నారా? నేను ఇప్పుడు కాదు, నేను ఇంతకు ముందు వార్డ్ నెంబర్ చేశాను. ఓకే. వార్డు నెంబర్ చేసినప్పుడే నేను కాంగ్రెస్ పార్టీలో కనీసము 20 ఇళ్ళు నా సొంత ఖర్చులతోటి కట్టించినాను. నా తండాలో కట్టించి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, పేదోళ్ళు వాళ్ళు. అప్పుడే నేను ఇళ్ళకు కట్టించి వాళ్లకు బిల్స్ తీసుకొని, కానీ మా దగ్గర రూపాయలు లేదు అంటే ఆ రోజుల్నే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న హయాంలోనే ఇల్లు కట్టించాను నేను. ఇప్పుడు వరకు 2 సంవత్సరాల్లో మురళీ నాయక్ ఈ యొక్క ఊరికి గ్రామ పంచాయతీకి వచ్చారా? వచ్చారు, తిరిగి సమస్యలు తెలియదు. మొన్న కూడా వచ్చి మీకు ఇప్పుడు ఇల్లు కావాలంటే నేను మళ్ళీ 2వ విడత ఇల్లు వస్తున్నాయి, ఆ ఇల్లు ఇస్తాను మీకు, మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపియకపోతే నేను రాలేను, మళ్ళా దయచేసి నన్ను రాకుండా చేయకండి. ఇప్పుడు నేను రోడ్లు ప్లస్ మీకు వాటర్ ప్రాబ్లం ఉన్నది, వాటర్ ప్లస్ రోడ్డు కూడా ఇస్తాను అని చెప్పేసి నిన్ననే హామీ ఇచ్చారు. సార్ మరి మంచి ఇంటర్వ్యూ, సూపర్ గా మాట్లాడారు, ప్రజా బలం ఉందని చెప్తున్నారు. ఇష్టమైన దేవుడు అందరికి నచ్చిన దేవుడు నాకు చెప్పండి. ఇష్టమైన దేవుడు నాకు జీసస్. నేను జీసస్ కు నమ్ముకున్నాను, దేవుని యేసు ప్రభును. కానీ నాకు ఇప్పుడు నా ప్రజల్లో ఉన్న దేవుడు నా దేవుడే, ప్లస్ అందరికి నచ్చిన దేవుడు నా దేవుడు. కానీ నేనైతే జీసస్ నమ్ముకున్నాను. థ్యాంక్ యూ అండి, చాలా బ్రహ్మాండంగా చూడండి. దాదాపుగా వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకొచ్చారు. ఇక్కడున్న పరిస్థితిని బట్టి మేలుకుంటాం, వెలుగులోకి వస్తాం, గతంలో చేసిన తప్పులు మేము చేయమని ఇక్కడ స్థానికలకు సంబంధించిన కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. గతంలో శంకర్ నాయక్ పోటీ ఉండి 25 ఓట్ల స్వల్ప ఓట్లతో ఓడిపోయాడు. ఆ సానుభూతి ఓట్లు ఒక రకంగా ఉంటే, ఇక్కడ గతంలో సర్పంచ్ కొన్ని పనులు చేయలేకపోయాడు కాబట్టి మరోసారి మేము తనను గెలవడం ఒక వంతైతే తన సానుభూతి ఓట్లతో కూడా తను గెలిచే అవకాశం ఉందని తండ ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఇటు కేంద్రంలో లేకపోయినా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సంబంధించిన పథకాలు, సంబంధించిన ఇల్లులు, సంబంధించిన అన్ని విధంగా ఇక్కడ స్థానికంగా డాక్టర్ మురళీ నాయక్ మా వెనకున్నాడు, మా అండదండ ఉన్నారని శంకర్ నాయక్ చెప్తున్న పరిస్థితి. మొత్తంగా అయితే ఇక్కడ సంబంధించింది ఇస్లాతండ గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రజలు ఒకటే అంటున్నారు, అధికారంలో ఉన్న వాళ్ళను పట్టం కడితే పనులైతేనని ఒక ఆలోచన కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. టీ9 ప్రతి సీతారాంతో ఫేస్ టు ఫేస్ ఇస్లాతండ గ్రామ పంచాయతీ నుండి. ఓకే.